వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పతనం అంచునకు చేరుకుందనేది వాస్తవం. శాసనమండలిలో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. త్వరలో శాసనసభలోనూ ప్రతిపక్ష హోదాను కోల్పోవచ్చు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అటువంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తున్నాయని చెప్పవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్వభ్రష్టత్వం 95% పూర్తవుతుంది. 200 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరితే సిఎల్పి విలీనం అయినట్లే. దాంతో కాంగ్రెస్ సర్వభ్రష్టత్వం పరిపూర్ణం కాగలదు. గత శాసనసభలో టీడీపీ ఖాళీ అయింది. ఆ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో తమ టీడీపీ శాసనసభ పక్షాన్ని విలీనం చేస్తున్నామని స్పీకర్కు తెలిపారు. ఆ విధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టం వర్తించలేదు. ఈసారి 2 ఎమ్మెల్యేలు టీడీపీ తరఫున గెలిచినా ఒకరు అభివృద్ధికి జైకొట్టి టీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్కు చెందిన 4 ఎమ్మెల్సీలు శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్ గారిని కోరారు. కాంగ్రెస్ మండలి పక్షాన్ని టీఆర్ఎస్ విలీనం చేయడానికి చైర్మన్ అనుమతించారు. దాంతో కాంగ్రెస్ సభ్యుల బలం 2కు చేరింది. షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వారి పదవీ కాలం మార్చితో ముగియనుంది. మండలిలో కాంగ్రెస్కి 7 సభ్యులు ఉండేవారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 40 మంది ఉన్న శాసనమండలిలో ప్రతిపక్ష హోదాకు కనీసం 4 సభ్యులు అవసరం. కాంగ్రెస్కు 2 సభ్యులు మాత్రమే మిగిలినందుకు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. 130 ఏళ్ల గొప్ప చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ సొంత గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడలేకపోతున్నారనేది వాస్తవం. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీకి భారీ వరుసల విలువ కొనసాగుతోంది. దీనికి ప్రధాన కారణం ఏంటని తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకత్వం లేకపోవడం వల్లే అంటున్నారు. తాము పార్టీని వీడుతున్నామని నాయకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫల్యం అడుగడుగునా కనిపిస్తుందని ఆ పార్టీ నాయకులైన కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నారు. వారే కాకుండా అనేక మంది సీనియర్ నాయకులు కూడా ఉత్తమ్ వల్లనే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవుతుందని అన్నారు. అదీగాక గ్రూప్ రాజకీయాలు కూడా మా పార్టీ కొంపముంచాయన్నది మరికొందరు సీనియర్స్ వాదన. పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లోకి వెళుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో సరైన గౌరవం దక్కకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. మరో సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ కూడా పార్టీని వీడి బీజేపీ పక్షాన మహబూబ్నగర్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. పార్టీ అధిష్టానం వైఖరిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జైపాల్ రెడ్డిలను టార్గెట్ చేసి డీకే అరుణ పలు ఆరోపణలు గుప్పించారు. గ్రూపు తగాదాల వల్లే కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందన్నది ఆమె ఫిర్యాదు. తెలంగాణలో కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని తాను బీజేపీకి వెళ్తున్నట్లుగా ఆమె ప్రకటించారు. ఇప్పుడు పార్టీలో ఉన్న పలువురు నాయకులు కూడా టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాలంటూ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధిస్తే ప్రస్తుతం అందులో 9 మంది మాత్రమే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కూడా పార్టీ మారుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలోకి కూకడుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ప్రతిరోజు కాంగ్రెస్ నాయకులు కండువారు కప్పించుకుంటున్న దృశ్యాలు మనకు అనేకం కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉంటూ ఎటూ తేల్చుకోలేకుండా పోతుందనేది యథార్థం. ఇక కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు చివరకు మిగిలేది 5 లేదా 4 అని చాలా ప్రచారం సాగుతోంది. అసలు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణమైతే మరి ఆయనను మారుస్తారా లేదా అన్నది వేచి చూడాల్సింది. ఏది ఏమైనా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కోలుకోలేని విధంగా ఉండవచ్చనే అభిప్రాయాన్ని మాత్రం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆతనం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, హర్షవర్ధన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మరియు ఇతర ప్రముఖ సీనియర్లంతా టీఆర్ఎస్ పార్టీలోకి క్యూ కట్టారు. పైలట్ రోహిత్ రెడ్డి, గండ్రా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన వారిలో పోదెం వీరయ్య, సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క మాత్రమే మిగిలారు. భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్యతోనూ టీఆర్ఎస్ నాయకులు టచ్లో ఉన్నట్లు కొంత సమాచారం ఉంది. మంథని ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీధర్బాబు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ కూడా టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖంగా ఉన్నారంటూ కొన్ని వర్గాల వారు చెబుతున్నారు. కేసీఆర్ వైపు నుంచి అభివృద్ధి ఆకర్షంగతి ఎలా ఉన్నా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నడిపించగల నాయకత్వ లోటు తీవ్రంగా ఉన్నదనే భావన
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు లేదా బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. వారికి కాంగ్రెస్లో ఆశాజనకమైన వాతావరణం లేదు. ఎందుకంటే వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చేవారే కరువయ్యారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలిచింది. ఆ తర్వాత 2 స్వతంత్రులు పార్టీలో చేరారు. దీంతో టీఆర్ఎస్ బలం 90గా ఉంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చేరికతో టీఆర్ఎస్ బలం అసెంబ్లీలో 100కు చేరింది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఎంతగా వ్యతిరేకించినా జాతీయ నాయకత్వం మాత్రం అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే బలమైన కోరికతోనే చంద్రబాబుతో ప్రయోజనం పొందాలని పొత్తు పెట్టుకున్నారు. అందువల్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పతనానికి బీజం 2014లోనే పడింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిన తర్వాత తెలంగాణలో టీపీసీసీ నాయకులంతా కాంగ్రెస్ పార్టీని ఇష్టానుసారంగా నడిపించారనే విమర్శ కూడా వచ్చింది. అదీగాక ఓవైపు ప్రతిపక్ష పాత్ర నిర్వహించలేక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడ్డదనే అభిప్రాయం కూడా సీనియర్స్లో ఉన్నది. మరోవైపు తెలంగాణలో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయటంలోనూ ఎప్పటికప్పుడు నాయకులను హెచ్చరించడంలోనూ అధిష్టానం కూడా దారుణంగా విఫలమైందని సీనియర్స్లో ఆవేదన ఉన్నది. టీపీసీసీ అధ్యక్షునిగా పొన్నాలకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పి చేతులు కాల్చుకున్నారు. తిరిగి రెడ్డికి పగ్గాలు అప్పచెప్పాలన్న ఆలోచనలో భాగంగానే ఉత్తమ్కి టీపీసీసీ సారథ్యాన్ని కట్టబెట్టింది. అదీగాక టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల బాధ్యతలు చేపట్టడం పార్టీలో మెజార్టీ నాయకులకు ఇష్టం లేకున్నా 2014 అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయట. అసెంబ్లీ స్థానాల ఓటమికి పొన్నాలే కారణమని, ఓడిన వారితో పాటు కార్యకర్తలు కూడా పొన్నాల మీద దుమ్మెత్తి పోశారట. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తానని కూడా పొన్నాల ఒక దశలో శపథం చేశారట. ఉత్తమ్ సీనియర్లను కలుపుకోవడంలో దారుణంగా విఫలమయ్యారని, హైదరాబాద్లో పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న దానం నాగేంద్ర లాంటి నాయకులు పార్టీ మారుతున్నారని తెలిసి కూడా నిలువరించలేకపోయారట. పార్టీలో బలమైన నాయకులను దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఆయన పని చేస్తున్నారని నింద కూడా ఉన్నదట. కాగా భవిష్యత్తులో ఏమి జరుగుతున్నదో ఎవరూ చెప్పలేం. ప్రత్యర్థి పార్టీగా స్థిరంగా ఉండాల్సిన మన కాంగ్రెస్ పార్టీలో బోలెడు లుకలుకలున్నాయని గుసగుసలుగా అనుకుంటున్నారట. అభివృద్ధి, సంక్షేమం కారణంగా టీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఎన్నికల్లో వార్ వన్ సైడ్గా వాతావరణం మారుతోందట. ఎందుకంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపించడం మూలంగానే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాకెట్ వలె దూసుకువచ్చి నాయకత్వ పటిమను రుజువు చేసుకొని టీఆర్ఎస్ విజయాలలో కేటీఆర్ వ్యూహ చిత్రతతో ఒంటి చేత్తో ఎన్నో విజయాలు అందించారన్నది నిజం. మరి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కారణమైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇంతటి దీనావస్థకు చేరుకుందన్నది ఎవరు మాత్రం ఎంత మాత్రం ఊహించనిది. ఇంతటి దారుణ పరిస్థితి కారణం ఆ పార్టీ అధిష్టాన నాయకులే అనడంలో ఎంత మాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఆంధ్రాలో అడ్రస్ లేకుండా కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణలో కూడా పూర్తిగా ఖాళీ అవుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.